తాజా అంశం చూస్తున్నాం. రాజా సాబ్ మనశంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాజాసాబ్ తో పాటు మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పిటిషన్ పై మౌసమి భట్టాచార్యతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. గత నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ ఒక ఉత్తర్వులు జారీ చేసి దాని ప్రకారం ఏంటంటే చిత్రాలకు విడుదల అంటే కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టికెట్ ధరల పెంపు కానీ అదేవిధంగా బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయదని చెప్పి గత నెల 9వ తేదీన సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా డివిజన్ బెంచ్ లో చిత్ర నిర్మాతలు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు చిత్రాలకు రాజాసాబు, మనశంకర వరప్రసాద్ ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. దీనికోసం 8వ తేదీ బెనిఫిట్ షోతో పాటు 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో, అంతేకాకుండా 9, 10, 11 ఈ విధంగా వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపున కోసము స్పెషల్ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకుంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాత్రం హైకోర్టు ఆదేశాలు ఉన్నందున నేను ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. కాబట్టి ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేయాలని చెప్పి అప్పీల్ దాఖలు చేశామని చెప్పి కూడా సందర్భంగా చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఎందుకంటే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఉన్నందున మేము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పారని చెప్పి కూడా చెప్పారు. కానీ సింగిల్ జడ్జి గత నెల 9వ తేదీన సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల సందర్భంగా మేము అందులో ప్రతివాదులుగా లేమో, కనీసం మా వాదనలు కూడా వినలేదు. ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం మా చిత్రాలకు కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వకుండా ఉండడం సరైనది కాదు, అది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎందుకంటే అది కేవలం అంటే చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. గేమ్ చేంజర్ తో పాటు పుష్ప 2, అఖండ 2, ఓజీ ఆ సినిమాల విడుదల సందర్భంగా ఆయా సందర్భాల్లో పిటిషనర్లు కొంతమంది టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఆ సందర్భంలో టికెట్ ధరల పెంపునకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయా సందర్భాల్లో ఈ రాజాసాబ్ కానీ లేదంటే మనశంకర్ వరప్రసాద్ చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు కానీ ఎవరు కానీ ప్రతివాదులు లేరు. ఆ సందర్భంలో ఆ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేశారు ఆ చిత్రాలకు. ప్రస్తుతం ఈ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ చిత్రాలకు కూడా అదే ఉత్తర్వులను అనుపాదిస్తూ దాన్ని అన్వయిస్తూ ఇక్కడ టికెట్ ధరల పెంపుల కోసం కానీ లేదంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా ఉండడం సరైనది కాదని చెప్పి ఇక్కడ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అప్పీల్ పిటిషన్ తరపు న్యాయవాదులు రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే ఆ రిట్ పిటిషన్ లో గేమ్ చేంజర్ కానీ అక్కడట్టు ఆ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ తరపు న్యాయవాదులు కూడా ఈ ధర్మాసనంలో కూడా వాదన వినిపించారు. ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపు అనేది ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ధరల పెంచుకోవద్దు. దాని ప్రకారమే సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేశారు. అది ఆ చిత్రాలకు మాత్రమే పరిమితం కాదు, భవిష్యత్తులో విడుదలయ్యే చిత్రాలకు కూడా అనుమతి ఇచ్చొద్దని చెప్పి కూడా హోంశాఖ స్పెషల్ సిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అది ఈ చిత్రాలకు కూడా వర్తిస్తాయి, వీళ్ళకి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఏమి ఉండవని చెప్పి కూడా రిట్ పిటిషన్ తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. ఎందుకంటే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మేము పిటిషన్ దాఖలు చేశాము అని చెప్పి సందర్భంగా వాదన వినిపించారు. అయితే ఈ పిటిషన్ రిట్ అప్పీల్ పిటిషన్ అంటే చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు మాత్రం టికెట్ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమం కోసం సంబంధించిన ఖాతాలో కూడా జమ చేస్తున్నామని చెప్పి సందర్భంగా పిటిషన్ తరపు చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. ఇరువైపులా వాదన ముగిసిన తర్వాత అంటే ఆ సమయంలో ఆ వాదన జరిగే సమయంలో హోంశాఖ జీపీ కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆ సందర్భంగా ఆయన వాదన వినిపించారు. దానికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం హోంశాఖ నిర్ణయం ఏంటని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే టికెట్ ధరల పెంపునకు సంబంధించి కానీ లేదంటే బెనిఫిట్ షోకి సంబంధించి కానీ హోంశాఖను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా, హోంశాఖ నిర్ణయం ఏంటని చెప్పి కూడా హోంశాఖ జీపీని ప్రశ్నించడంతో ఆయన ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి కూడా ఆ సందర్భంగా జీపీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ ముగ్గురు తరపుల వాదనలు చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు, రిట్ పిటిషన్ తరపు న్యాయవాదులు, హోంశాఖ జీపీ తరపు న్యాయవాదులు పూర్తయిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ గత నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులు టికెట్ పెంచుకోవద్దు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వద్దని చెప్పి హోంశాఖ స్పెషల్ సిఎస్ కు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కేవలం ఆ చిత్రాలకు మాత్రమే, ఆ రిట్ పిటిషన్ దాఖలు చేసిన చిత్రాలకు మాత్రమే వర్తిస్తాయి, అన్ని చిత్రాలకు వర్తించవు. ఎందుకంటే ఆ పిటిషన్లలో
వీళ్ళు ప్రతివాదులుగా లేరు కాబట్టి వీళ్ళ వాదన వినకుండా పిటిషన్ జారీ చేశారు కాబట్టి అవి వర్తించవు. ఈ 2 చిత్రాలకు కూడా సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులు వర్తించవని చెప్పి కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం అంటే ఇప్పటికి దానివల్ల హోంశాఖ పెంచలేమని చెప్పి స్పెషల్ సిఎస్ చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి అవి వర్తించవని చెప్పి కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన కొంత క్లారిటీ రావాల్సింది. అంటే హోంశాఖ స్పెషల్ సిఎస్ ఈ ఆదేశాల ప్రకారం తిరిగి ఈ 2 చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తారా లేదా అనేది కొంచెం క్లారిటీ రావాల్సింది. కొంత ఈ హైకోర్టు సంబంధించిన ఉత్తర్వులు పూర్తి కాపీ వెలువడితే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుజాత, ధన్యవాదాలు శ్రీకాంత్.